గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికల్లో కూడా నిన్న రాష్ట్ర అసెంబ్లీలో జరిగినటువంటి భూసేకరణ బిల్లుకు సంబంధించినటువంటి చర్చని ప్రధానంగా తీసుకున్నాయి. భూసేకరణ బిల్లు నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి రాష్ట్ర భూసేకరణ సవరణ బిల్లుకు సభ ఆమోదమని అన్న బ్యానర్తో ఒక్కొక్క పత్రిక ఒక రకంగా తీసుకున్నాయి. అయితే కేవలం రైతుల కోసం మాత్రమే, రైతులకు బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చెప్పారు. పరిహారం ఇప్పుడు ఉన్నదానికంటే అందులో కేవలం 2013లో 3 రెట్లు ఇవ్వమంటే మేము 10 రెట్లు ఇస్తున్నామని చెప్పి సీఎం అన్నారు. అయితే కావాలని రాష్ట్రం పచ్చగా ఉండకూడదని చెప్పి ప్రతిపక్షాలు రాక్షసానందం కోసమే ఈ భూసేకరణ చట్టానికి అడ్డు తగులుతూ అటు ప్రాజెక్టులు కూడా అడ్డు తగులుతున్నారని చెప్పి నిన్న సీఎం సభలో ఆరోపించారు. ఆ వార్తని అన్ని పత్రికలు మెయిన్ బ్రాండ్గా పబ్లిష్ చేశాయి. ఒక పత్రిక సాక్షి, వారిది రాక్షసానందం, ప్రాజెక్టులపై ప్రతిపక్షాల తీరును ఎండగట్టిన సీఎం కేసీఆర్ అనే బ్యానర్తో పబ్లిష్ చేసింది. తర్వాత ఈనాడైతే పరిహారం 10 రాష్ట్ర భూసేకరణ చట్టం 2013 చట్టం కంటే ఎంతో మెరుగైంది, కేంద్రం అనుమతితోనే ఈ బిల్లు రూపకల్పన అన్నటువంటి పాయింట్స్తో తీసుకుంది. భూసేకరణం సవరణ బిల్లుకు సభ ఆమోదం, పాత చట్టం పనికి మాలిందని చెప్పి ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేసింది. ఈ విధంగా అందరూ కూడా, అన్ని పత్రికలు కూడా అదే వార్తని ప్రధానంగా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం దగ్గర ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. అందులో 45 కిలోల బంగారాన్ని దోపిడీ దొంగలు ఎత్తుకుపోయారు. ఆ వార్త ఇంకోటి ప్రధానంగా ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఊహా చిత్రాలను కూడా పోలీసులు రిలీజ్ చేశారు. అదొక వార్తని ప్రధానంగా పబ్లిష్ చేసినాయి. ఇక ఇంకో వార్త చూసినట్టయితే ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్లో ఈ బంగారాన్ని అక్రమంగా అమ్మకాలు చూపించి ఎక్కువగా క్యాష్ చేసుకున్నటువంటి ఈ ముసద్దిలాల్ బంగారం షాప్కి సంబంధించినటువంటి డైరెక్టర్ని అరెస్ట్ చేశారు నిన్న పోలీసులు. డైరెక్టర్ కైలాస్ గుప్తా తర్వాత నరేంద్ర కుమార్ని, వాళ్ళిద్దరిని యజమానిని అరెస్ట్ చేశారు. అదొక వార్త కూడా ప్రధానంగా పబ్లిష్ చేసింది. ఇవి రాష్ట్రానికి సంబంధించిన వార్తలు. అయితే ఇక కేంద్రం సంబంధించి ఇప్పుడు పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ఇక నుంచి పాత నోట్లు ఉంటాయి, దాన్ని ఎవరైనా గరిష్టంగా 5,000 లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే ఇక జైలుగా పంపిస్తామని చెప్పి నిన్న కేంద్ర క్యాబినెట్ నిన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాంతో ఆ వార్త కూడా ప్రధానంగా పబ్లిష్ చేసినాయి. ఆర్డినెన్స్కు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కనీసం 10,000 జరిమానా వేస్తారు, అంతకంటే ఎక్కువ పరిమితి మించి ఉన్నట్టయితే జైలు కూడా పెడతారు. అది నిన్నటి క్యాబినెట్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఈ పాత నోట్ల రద్దుకు సంబంధించిన తర్వాత. ఆ తర్వాత డిజిటల్ లావాదేవీలో భారం కారాదని చెప్పి నిన్న ఈ సీఎంల కమిటీ అయితే వేసిరో, ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడారు నీతి ఆయోగ్ ఆఫీసులో. దానికి సంబంధించి తమ మధ్యంతర సిఫార్సుల్ని కేంద్రానికి ఇవ్వబోతున్నారు. నగదు లావాదేవీల కన్నా కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చౌకగా ఉండాలి. తర్వాత ఈ సర్వీస్ ట్యాక్స్ పూర్తిగా తొలగించాలని చెప్పి తమ సిఫార్సు చేస్తామని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు చెప్పారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ముందుగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూసేకరణ చట్టం గురించి మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, భూసేకరణ చట్టం తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఈ భూసేకరణ చట్టమే తప్పు అని చెప్పి చాలా రోజులుగా నిరసనలు, తర్వాత ధర్నాలు అవన్నీ జరిగాయి, అక్కడ ఆందోళన జరిగాయి. ప్రతిపక్ష పార్టీ కూడా అక్కడికి వెళ్ళారు. సరే, దానికి సంబంధించి ఆల్రెడీ కొంత అసెంబ్లీ చెప్పినప్పటికీ ఈ చట్టం కరెక్ట్ కాదు, చట్టమే నిలబడదని చెప్పి నిన్న ప్రతిపక్షాలు ఉన్నాయి అసెంబ్లీలో. ఇప్పుడు ప్రతిపక్షాలు అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే సంగప్ప గారు నీళ్లు. తెలంగాణ ట్యాగ్ లైన్లో మొదటి అక్షరం అసలు యుద్ధం జరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసింది. సకల జనులు సమ్మె చేసి చివరికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే మన నీళ్లు మనకు కావాలి. ఆ నీళ్ళని తీసుకురావడానికి పోతే మళ్ళీ పంచాయతీ పెడితే ఎట్లా అండి? దాని ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా మేమేమంటాం, ఈ దేశంలో కాదు ప్రపంచంలో, దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ప్రజా ఉపయోగకర పనులు చేసేటప్పుడు, ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటప్పుడు, రైతాంగం బాగుపడే విధంగా ప్రాజెక్టులు కట్టడానికి భూసేకరణ చేయాల్సిందే. అది 2013 చట్టం కావచ్చు, లేకపోతే 123 జీవో కావచ్చు, లేకపోతే నిన్న పాస్ అయినటువంటి బిల్లు కావచ్చు. ఏదైనా కానీ ఒక చట్టం ద్వారా తీసుకొని భూమి తీసుకోవాల్సింది కదా. భూములు తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతే ప్రాబ్లం, కానీ ప్రాజెక్టులు కట్టడానికి ఈ ప్రాంతంలో అత్యధిక ప్రజలు 90% ప్రజలు వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అట్లాంటి రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి గుంటకు ప్రతి ఎకరానికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు యావత్ తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తెస్తున్న చట్టం సార్ ఇది. ఈ చట్టం ఏదో ఆషామా చట్టం కాదు.
ఇది తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నీళ్లను మనం తెచ్చుకోవడానికి వేస్తున్న చట్టం. మేము అడుగుతా ఉన్నాం, మా మల్లు రవి గారు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వారి ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 42 సంవత్సరాలు వారు పరిపాలించిన కాలంలో అనేక ప్రాజెక్టులు కట్టారు. శ్రీరామ్ సాగర్ కట్టారు, అదేవిధంగా నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు, ఇంకా అనేక ప్రాజెక్టులు వాళ్ళ ప్రభుత్వాల్లో జరిగినాయి. సార్ ఆ ప్రాజెక్టులు ఆకాశంలో కట్టిర్రా సార్, గాలిలో కట్టిర్రా? భూసేకరణ చేయలేదు సార్. వాళ్ళ భూసేకరణకు భూసేకరణకు ఎంత తేడా ఉందంటే సంగప్ప గారు, నా నియోజకవర్గంలో స్వయంగా 18 గ్రామాలు మునిగిపోయినాయి సార్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆర్మూర్ నియోజకవర్గంలోని 18 గ్రామాలు మునిగిపోతే ఇప్పటికీ తిరిగి చెప్పులు అరిగి హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్తే కూడా చివరి ఏవైతే లబ్ధిదారులకు ఇప్పటికి కూడా ఇంకా డబ్బులు రాని పాలన వాళ్ళు చేసేది సంగపారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మల్లన్న సాగర్ విషయంలో ఇప్పటికే డబ్బులు కొన్ని డ్రా చేసుకున్నారు కూడా రైతులు. మేమేమంటున్నాం అంటే ప్రజలను ఒప్పించి మెప్పించి 2013 చట్టం కాకపోతే 123 జీవో, దాన్ని కాకపోతే దాంట్లో వెసులుబాటు తీసుకొచ్చి ఏదైతే మంచి ప్రయోజనం ఉంటుందో దాని ప్రకారం ఇస్తామని చెప్పి చట్టం తీసుకొస్తామంటే దాని మీద లొల్లి పెడతాడు. మేము అడుగుతున్నాం. ఇదంతా కాదండి, ఈ కమ్యూనిస్టు నాయకులు కానీ సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా వచ్చి ధర్నాలు, రస్తారోకోలు, వాకింగ్లు, జాగింగ్లు చేశారు. మేమేమంటాం, చైనా లాంటి దేశంలో కూడా 12 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించినటువంటి భూమిని సేకరించి మెగా ప్రాజెక్ట్ కట్టారు, విద్యుత్ మెగా ప్రాజెక్ట్. అంటే కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా భూసేకరణ చేయాలి సార్. ప్రపంచంలో అమెరికా నుంచి పడితే లండన్ నుంచి పడితే తెలంగాణ వరకు ఎక్కడైనా భూసేకరణ చేయాల్సిందే. అది మా మిత్రుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఈ భూమి చేయకుండా ప్రాజెక్టులు ఎట్లా వస్తాయి సార్? పంటలు ఎట్లా ఉంటాయి సార్? తెలంగాణ ఎండిపోయిందని, ఎడారిగా మారిందని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత కూడా కాలికెత్తే మెడకెత్తే కాలికి 2013 అంటే 123 జీవో వద్దు, ఇంకోటి సవరణ బిల్లు తీసుకొస్తే బిల్లు వద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటే. చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు గారు వచ్చారు. శ్రీధర్రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు నేను ఈ చర్చని? అంటే చర్చలో భాగంగా ముఖ్యమంత్రి గారు కొద్దిగా సహనం కోల్పోయి మాట్లాడినట్టు అనిపిస్తే కూడా 2013 భూసేకరణ చట్టం మల్లన్న సాగర్లో గొడవ ఎందుకు వచ్చిందనే విషయాన్ని జీవన్ రెడ్డి గారు కానీ మిగతా టీఆర్ఎస్ పార్టీ మిత్రులు ఒకసారి పునరాలోకనం చేసుకోవాలి. మీరు ఇవాళ తీరుగా 2013 భూసేకరణ చట్టం కంటే కూడా ఇంకా మెరుగైన చట్టాన్ని మేము ప్రయోగిస్తాము, అక్కడ ఆచరణలోకి తీసుకొస్తాము, ఆడున్నటువంటి పరిహారానికి ఇంకెక్కువ పరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము. 2013 చట్టంలో ఉన్నట్లు రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా తూచా తప్పకుండా పనిచేస్తాము. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ తోటి కూడినటువంటి కార్యక్రమాలు చేస్తాము. తర్వాత ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత వచ్చేటువంటి ప్రకృతి వనరులు ఏదో ఉంటాయో, చేపల పంపకం కావచ్చు, మరొకటి కావచ్చు, దాంట్లో గ్రామస్తులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తాం అక్కడ ముంపు బాధితులకు అని చెప్పి మీరు ఇంకా పర్ఫెక్ట్గా విశ్వాసం కల్పించగలిగితే ఈ సమస్య ఉండకపోయేది. కానీ భూసేకరణ చేయడాన్ని, ప్రాజెక్టులు కట్టడాన్ని ఎవరు ఒప్పుకోవట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే 2013 భూసేకరణ చట్టంలో కొన్ని లోపాలు ఉంటే, అవి ప్రాజెక్టులకు భూసేకరణకు అడ్డంకిగా ఉంటే కొన్ని సవరణ చేసే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కొన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. కాబట్టి ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయం మేము. కానీ అక్కడ మీరు భూసేకరణ చేసేటప్పుడు ఆదరాబాదగా క్రెడిబిలిటీ కోసము 123 జీవో మీద భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. ఏదో కొంతమంది గ్రామస్తులు నయాన్నో భయాన్నో ఒప్పించి మొత్తం గ్రామస్తులు పూర్తి స్థాయిలో 3-4 గ్రామాల ప్రజలు మొత్తం కూడా ఒప్పుకున్నట్టు గుండుగుత్తగా ప్రభుత్వానికి వాళ్ళే రాసిస్తున్నట్టు మీరు ఒక విషయం సృష్టించారు. కానీ వాస్తవంలో అది లేదు కాబట్టే మెజారిటీ ప్రజలు సరైన విశ్వాసం పొందలేకపోయారు ప్రభుత్వం మీద, కాబట్టి గొడవలు చేశారు. గొడవలకు ఖచ్చితంగా ప్రతిపక్షాలు గొడవ అంటే ఆందోళన చేశారు. ప్రతిపక్షాలు వాటికి మద్దతుగా ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి విధానం ఉండొచ్చు, బీజేపీకి విధానం ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలకు విధానం ఉండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, అధికారులు కానీ ప్రజల్లో పూర్తిస్థాయి విశ్వాసం కల్పించగలిగితే పునరావాసం కానీ, పరిహారం కానీ అన్ని విషయాల్లో ఎందుకు ఆందోళన జరిగేది చివరి వ్యక్తి వరకు? అంటే గ్రామాల్లో సపోజ్ ఒక 100 మందికి భూములు పోతా ఉంటే 50 మందికి ఒకవేళ భూమి పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ 50 మందినైనా మీరు ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ డిమాండ్ ఆ రోజు ఒకటి జీవో 123 పూర్తిగా పనికిరాదు, అర్ధరహితం అని చెప్పేసి వ్యక్తిగతంగా నేను కూడా వాదించాను. ఎందుకంటే చిన్న చిన్న అవసరాల కోసం భూమి తీసుకున్నప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి యాక్ట్ను ప్రయోగించాలనుకుంటే కొంతమేరకు కాలం జాప్యం జరుగుతుంది, ఆడ ప్రాజెక్టులు జరగవు. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలోనే మైనర్ ఇరిగేషన్లోనే కొన్ని వందల ప్రాజెక్టులు ఒక 3-4 సంవత్సరాల క్రితం 10 కోట్లు, 5 కోట్లు, 19 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అయినాయి. ఇది అందరికీ తెలుసు. కానీ దీనిలో కొంత విజ్ఞతతో ప్రభుత్వం వహించాలా. నిన్న ఇచ్చినటువంటి ప్రత్యామ్నాయం
కొంతమేరకు బాగుంటే పరిహారంలో విషయంలో కానివ్వండి, రేపు పొద్దున పునరావాసం విషయంలో ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించే అవసరం లేదు. కానీ ప్రతిపక్షాల విషయంలో మరీ అధ్వాన్నమైనటువంటి ఉన్నటువంటి 2013 లో ఉన్నది 3 times అయితే మేము 10 times ఇస్తున్నాం. నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు అక్కడ రికార్డ్ వాల్యూ గురించి 60,000 గురించి మాట్లాడుతూ దానికి 10 times అని మాట్లాడారు. అది సరైన పద్ధతి కాదు. మార్కెట్ రేట్ అనేది ఉంటుంది. అలా మార్కెట్ రేట్ అంతే ఉందా? గతము కాదు, మీ పక్కన ఉన్న ప్రాజెక్టులో మీరు ఇచ్చింది మేము కాదండి. అక్కడ తెలంగాణ రాష్ట్రమని మీరే అంటున్నారు కదా, కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళలో గజ్వేల్ ప్రాంత వాసులు లేరా? వాళ్ళకి మాత్రం అన్యాయం జరగకూడదు కదా. ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్టెడ్ ప్రైసెస్ మాకు 10 లక్షలు ఉండే 15 లక్షలు ఉండే అని మాట్లాడితే అది కూడా సహేతుకం కాదు. కానీ అక్కడ కొద్ది గొప్ప రీజనబుల్గా ఉన్న మార్కెట్ ప్రైసెస్ కి 2-3 సార్లు ఇవ్వాల్సిన మాట కరెక్ట్. కానీ ఒకటి ప్రతిపక్షాలు మరీ కొంత నిన్న మరి తీసేసినట్టు మాట్లాడినటువంటి పద్ధతి కూడా మంచిది కాదని నా ఉద్దేశం. ఓకే రవి గారు, మీరు పరిహారం 10 ఇస్తుంటే కావాలని రాక్షసానందం కోసం అడ్డుకునే ప్రయత్నం చేశాయి ప్రతిపక్షాలు అంటారు సీఎం గారు. అసలు ప్రతిపక్షాలు ఏవి ఉండకుండా ప్రభుత్వాలే అంటే అధికార పక్షాలే పరిపాలన చేసేటటువంటి వ్యవస్థ కావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం కనపడుతుంది. ఇది మేమే అన్నీ మంచి చేస్తున్నాం, మీరేం చేయటం లేదని. ఇప్పుడు మన జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందు ప్రాజెక్టులు కట్టినప్పుడు భూములు తీసుకోలేదంటే ఆకాశంలో కట్టారంటే తప్పనిసరిగా ఇంతకుముందు కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా భూమి మీదనే కట్టారు. వాటి వల్లనే ఇవాళ హరిత విప్లవం భారతదేశం మొత్తంలో వచ్చిందంటే ఊరికనే గాల్లో నుంచి రాలేదు, లేకపోతే ఈ టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు చేసిన కార్యక్రమాల వల్ల హరిత విప్లవం రాలేదు. అయితే ఈ కట్టిన తర్వాత జరిగినటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని ఇదే ప్రభుత్వం యూపీఏ 2013లో ఒక ల్యాండ్ ఎక్విజిషన్ అంటే భూసేకరణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ దాన్ని సపోర్ట్ చేసినాయి. ఇవాళ దానికి అనుగుణంగా తీసుకోవాలని చెప్తే 1, 2, 3 అని ఒకటి తీసుకొని వచ్చారు. అది కాదనంటే ఇప్పుడు ఇంకోటి తీసుకొని వచ్చి ఇవాళ రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన దానికి వ్యతిరేకంగా మీరు దాంట్లో ఏముంది ఆ చట్టంలో, ఇది ప్రజలకి ఈ మాత్రం మినిమం బెంచ్ మార్క్ లాగా ఈ మాత్రం ఈ రకంగా మనం ల్యాండ్ అంటే అక్కడ ఉన్నటువంటి భూసేకరణ చేసేటప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూను గుర్తించి దానికి 4 రెట్లు ఇవ్వాలని చెప్పారు. మీరు ఎప్పుడుదో రిజిస్ట్రేషన్ రేట్ 60,000 50,000 ఉంటే దానికి 10,000 ఇస్తున్నామని చెప్పి రాజులు 10 రెట్లు ఇస్తున్నామని చెప్పి ప్రజలకు చెప్పడం కాకుండా, అదే కాకుండా ఆడ గ్రామ సభలు పెట్టాలి, అది ప్రభుత్వానికైతే 70%, ప్రైవేటు వాటికి ఇచ్చేటటువంటి అయితే 80% ఇవ్వాలా, అది ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలనేది కాకుండా 2-3 పంటలు పండేటటువంటి పంటలు ఉంటాయి, అవి కాకుండా వేరే తీసుకోవాలనేది ఆ చట్టంలో ఉంది. వీటన్నిటిని తీసి మీరు మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొని వస్తే కొత్త చట్టాన్ని చేసేటటువంటి అధికారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏ రకంగా ఉందో ఆ చట్టంలో రాశారు. ఏం రాశారంటే ఆ కేంద్ర ప్రభుత్వంలో తెచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి ఉపయోగాలన్నిటికంటే ఇంకా ఎక్కువగా మీరు తీసుకొని వస్తే తీసుకొనండి, కానీ ఆ చట్టాన్ని తగ్గించేటటువంటి హక్కు అసెంబ్లీలకు లేదని అక్కడ స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది. మరి వాళ్ళ లేదని మేము చెప్తుంటే అక్కడ మీరు మల్లన్న సాగర్కి ఎందుకు పోయారు, అక్కడ ఎందుకు నిలబడ్డారు? అక్కడ పోతుంటే సిఎల్పి లీడర్ జానారెడ్డి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్, వాళ్ళు కారులో పోతుంటే వాళ్ళనే ఇక్కడే బోర్డర్ దగ్గరే అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళని పలకరించి మాట్లాడి ఎందుకు మీరు రైతులకు అనుకూలంగా చేయటం లేదని ధర్నా చేసేటటువంటి దగ్గర పోతుంటే గాంధీ భవన్ గేట్ దాటంగానే అరెస్ట్ చేశారు. అంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తరఫున ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ధర్నాలు చేస్తుంటారు. ఇవాళ మీకు మన ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరుగుతుంది. నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను, నన్ను రిఫర్ కూడా చేశాను. నువ్వు ఒకసారి వినాలన్నా. ఇవన్నీ మీరేమనుకుంటున్నారంటే మేము ఏం చేస్తే అదే ఫైనల్. అసలు మీరేం మాట్లాడాలా? మీకు రైతుల గురించి మీరు చెప్తే 2013 బిల్లు వచ్చిందా? మీ వల్ల వచ్చిందా బిల్లు? అక్కడ అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో పార్లమెంట్ లో ఉన్న అన్ని పార్టీలు కూడా భారతదేశంలో రైతులకి ఇంత ముందు జరుగుతున్నటువంటి జరగకూడదని చేశారు. మాట్లాడేటప్పుడు ఒక్కటి గమనించాలి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఉద్యమ పార్టీ అని పేరు చెప్పి మాట్లాడేటప్పుడు ఇదే అప్పుడు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, అవన్నీ కూడా దోషులుగా నిలబడే విధంగా
ప్రతిపక్షాల మీద మాట్లాడటం అనేది అసలు ఇది దేశంలో పునాదుల మీద దాడి జరిగినట్టు. ప్రజా సంక్షేమం జరగాలంటే వాటర్ గ్రిడ్ లైన్ వేయాలంటే రైల్వే అయిపోయింది సార్. మేము అయితే సార్ మళ్ళీ ప్రజా సంక్షేమం సార్ అదే చెప్తున్నా. రైతులకు ల్యాండ్ అక్విజిషన్ వినండి సార్, ల్యాండ్ భూసేకరణ అనేది సార్ ప్రజా సంక్షేమం కోసం రైల్వే లైన్ కానీ వాటర్ గ్రిడ్లు కానీ మేజర్ కానీ మైనర్ ఇరిగేషన్ల గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా చేస్తారు. 2013 చట్టం మీరు చేసిరు, మేము కాదంటలేదు. మీరు ఎందుకు చేసిర్రు? మేము ఎట్లైనా ఓడిపోతున్నాం. వచ్చే ప్రభుత్వాలు ఏ పనులు చేయకూడదన్న ఉద్దేశంతోనే కొంత తప్పులు ఉన్నాయి. దాంట్లో కుడేడు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అహంభావంతో ప్రజాస్వామ్యంలో రైతుల కోసం చట్టం చేస్తే ఓడిపోతారనేది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 254 ప్రకారం ఇదివరకే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో భూసేకరణ చేసిన విధంగా కొంత కుడేటమ చేసుకొని గౌరవ దేశ ప్రధాని మోడీ గారి యొక్క సలహా తీసుకొని ఆ సలహా మేరకు చేశానని చెప్పి ఆన్ రికార్డ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ లో దాని ప్రకారం మేము చేస్తున్నామంటే చేయలేదు. శ్రీధర్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధాని సలహా తీసుకొని 5 రాష్ట్రాల్లో భూసేకరణ అమల్లోకి తీసుకొచ్చారు. రాజస్థాన్ లో తెచ్చారు, మధ్యప్రదేశ్ లో తెచ్చారు, గుజరాత్ లో తెచ్చారు, తమిళనాడులో తెచ్చారు. మేము కొత్తగా మీ రాష్ట్రంలో ఈ దేశంలో తేవట్లేదయ్యా, మేము తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. మా శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలు అడ్డగించారు సార్. మల్లన్న సాగర్ లో 8 గ్రామాలు సార్. గతంలో ఒక ప్రాజెక్టు కడితే లక్షల మందిని నిర్వాసితులను చేసిరు సార్. ఈ ప్రభుత్వం అతి తక్కువ మందితో డిపిఆర్ తయారు చేసి ఎక్కువ మందికి నీళ్లు, ఎక్కువ ప్రజలకు నీళ్లు వచ్చే విధంగా, ఎక్కువ ఎకరాలకు నీళ్లు వచ్చే విధంగా చేసి 7 గ్రామాలను ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, రస్తా రోకోలు, వాకింగ్లు, జాకింగ్లు చేసినాయో అదే స్థలం సాక్షిగా పెట్టినటువంటి ప్రభుత్వం ఎన్ని రోజుల ఒక గ్రామంలో ఎందుకు పెడతారు? భూసేకరణ జరిగే పద్ధతికి పేపర్ నోటిఫికేషన్ ఉంటది, ప్రజలకు నోటిఫికేషన్ ఉంటది, ప్రజల అంగీకారం తెలుపు ఉంటది. ప్రజలు యావత్ గ్రామం వచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి అయ్యా ఈ ప్రాజెక్టుల గురించి మేము నీళ్ళు సార్ అదే రోజు ఈ రోజు మీరు ఈ గ్రామాల గురించి మాట్లాడినట్టు ఆ రోజు ప్రజలు ఆపి ఉంటే కమ్యూనిస్ట్ కంట్రీ చైనాలో 3 గోర్జెస్ ప్రాజెక్టు 12 లక్షల ఎకరాలను సేకరించి దాదాపుగా 35,000 మెగా ప్రాజెక్టు. ఆ భూసేకరణ చేయకుండా జరుగుతుంది సార్ ప్రాజెక్టు. ఈ శ్రీరామ్ సాగర్ లో భూసేకరణ చేయకపోతే ప్రాజెక్టు జరుగుతుందా? ఈ నాగార్జున సాగర్ లో అవకాశం తక్కువ కాదు. నేను చెప్పేది అంటే మీరు ఒక పాయింట్ చెప్పి రోజు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ నేను చెప్పేది ఏంటంటే మేము అక్కడ ప్రజలు అడ్డగించిండ్రు అనే విషయం చెప్పడం తప్పని మీరంటే, మేము మా రాష్ట్ర అధ్యక్షుడు పోయినప్పుడు కిషన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వారితో ఆ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు ఎంతమంది గ్రామస్తున్నారు, ఏమేమి మాడినరు అన్ని ఉన్నాయి. కాబట్టి మీరు వీడియో ఫోటో తీసుకోండి. ఒకటి నేనేమంటున్నా, చెప్పినట్టు నేను కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. చెప్పేది ఒకటి, ఒకవేళ మొత్తంగా 7 గ్రామాల ప్రజలు గుండుగుత్తగా ఒక్కరు లేకుండా మీకు ఈ యొక్క సేకరణకు అనుకూలంగా ఆ రోజే 123 2013 ఏదో ఒక దాంతో ఓ రేట్ ఒప్పుకొని సంతకం పెట్టుంటే ఇంత పంచాయతీ ఉండేదా? 144 సెక్షన్ ఉండేదా? తెలుగు రైతు అధ్యక్షుడు పోతే ఆయనను లాఠీలు పట్టుకొని కొట్టే పరిస్థితి ఉండేనా? బీజేపీ నాయకులు పోతే అడ్డుకుంటే చింతల రామచంద్రారెడ్డి గారు మిగతా వాళ్ళు బస్సులు ఎక్కిపోయి ప్రజలకు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది ఉండేనా? ఇవన్నీ ఏంటంటే నేను చెప్పేది ఆడ ఏకమొత్తంగా ప్రజలు ఒప్పుకొని ఉంటే భూసేకరణ ఏదైతే మీరు చేసినరో
ఇవాళ ఈ సవరణ అవసరం లేకుండే, ఈ కొత్త 254 నిబంధనలు మీరు వినియోగించాల్సిన అవసరం లేకుండే, ప్రధాని గారి దగ్గరికి పోయే అవసరం లేకుండే, ప్రధాని గారి దగ్గరికి పోయి సలహా తీసుకొని వచ్చామని చెప్పి మా నోరు కూడా మూపించే ప్రయత్నం మీరు చేయలేదు. కలిసి వినండి, నేను చెప్పేది ఏంటంటే లేదు, ప్రధాని గారి సలహా ఈ దేశంలో ఉన్నట్టు 30 మంది ముఖ్యమంత్రులు తీసుకోవాల్సిందే, మంచి సలహాలు ఇస్తాం, భూసేకరణ చేయొద్దని చెప్పారు ప్రధానమంత్రి గారు. కానీ అదే సమయంలో ఇవాళ సవరణలో చేసే చట్టం కూడా దీనికంటే మెరుగ్గా ఉండాలి, దీనికంటే ఫోర్స్ఫుల్ గా ఉండకూడదు, 146 సెక్షన్లు కర్ఫ్యూలు పెట్టి ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేసే విధంగా ఉండకూడదు, మొత్తంగా వాళ్ళని గుండు కొట్టే విధంగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం తప్పితే ఇంకోటి దీంట్లో అరుచుకునే అవసరం లేదు. దీంట్లో ఒకటి, దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ గానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఓన్లీ పొలిటికల్ మైలేజ్ కోసం చేయడం తోటి సమస్య వస్తా ఉంది. మీరు పొలిటికల్ మైలేజ్ కోసం పనిచేయండి, డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో మీరు పనిచేయండి, ఆటోమేటిక్ మీకు అర్థం. ఎందుకంటే ఆయన అటు ఇటు కాకుండా చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే మీరు వారు మోడీ గారి పేరు చెప్తున్నారు కాబట్టి. ఓకే, నేను ఒక్క విషయం చెప్తాను. శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ గుజరాత్ లో కానీ, రాజస్థాన్ లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఎక్కడైనా తమిళనాడులో కానీ, ఇంకా ఎన్నో 29 రాష్ట్రాల్లో, ఎన్ని రాష్ట్రాల్లోనైనా ఈ ఇప్పుడు తెచ్చిన ఈ 2013 చట్టం మీద ఇంకో చట్టాన్ని రాష్ట్రం తెచ్చుకునేటటువంటి ప్రొవిజన్ని ఆ బిల్లులోనే పెట్టారు. కానీ ఆ చట్టం తెచ్చేటప్పుడు ఆ చట్టం ద్వారా సంక్రమించిన హక్కుల్ని, రైతులకి లాభాలని వాటికంటే మెరుగని ఇచ్చేదాన్ని చేసుకోని ఉంది. అది ప్రధానమంత్రి గారు కూడా సలహా ఇవ్వరు, మెరుగు లేకుండా చేయమని ఆయన చెప్పడు. లేకపోతే ఒకవేళ చెప్పినా గానీ ఈ చట్టం కోర్టులో నిలబడదు, కోర్టులో పోయేటటువంటి విధంగా చెప్పి మీరు ఇంకోటి చెప్తున్నారు. మీరు ఒక్క గ్రామంలో 50 రోజుల కంటే ఎక్కువ ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసేటటువంటి పరిస్థితి వస్తే ఆ గ్రామానికి ఎవరు పోయి మాట్లాడకుండా చేయడానికి 144 సెక్షన్ పెట్టాల్సినంత భయంకరమైన పరిస్థితి ఉందా? ఇదేమన్నా మతపరమైన గొడవలు జరిగి పొడుచుకొని చచ్చిపోతున్నారా, లేకపోతే ఆస్తి కోసం కొట్టున్నారా? వాళ్ళు అడిగేది ప్రభుత్వాన్ని, ప్రతిపక్షం వాళ్ళు పోయి అడుగుతారు. వాళ్ళని కూడా తప్పకుండా ఎన్ని రోజులు పెట్టారో చెప్పండి. 50 రోజులు దాటి సాగర్ లో ఇటువైపు ఎడమ వైపు మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తే దాదాపుగా 10.75% పెంచి 6,50,000 ఎకరానికి మేము ఇస్తున్నాం సార్. కొద్దిగా 2 ఏళ్ళు ముందటికి పోయి గౌరవ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు 60,000, 80,000 ఎకరం, 1,20,000 ఎకరం 3 దఫాలుగా వాళ్ళు చట్టం తెచ్చి అక్విజిషన్ చేసి ₹1,00,000 ఇస్తే 7,00,000 రూపాయలు ఇస్తున్నాం సార్. 700 పెంచి 10.75% అదనంగా ఇస్తా ఉన్నాం సార్. పెంచిస్తా ఉన్నాం సార్. దేశంలో ఎక్కడ 7 రాష్ట్రాల్లో ఇప్పటికీ అమల్లో వచ్చింది సార్. సార్ భూముల సేకరణ చేయకుండా ప్రాజెక్టులు కట్టడం సబబా సార్? ఆ దగ్గర రండి ఈ ఆపింది సార్. కేకే మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన సార్? మా కేటీఆర్ మీద ఓడిపోయినటువంటి వ్యక్తి. కేసు వేశారు సార్. అంటే కాంగ్రెస్ నాయకులు కేసు వేసి ప్రాజెక్ట్ ఆపడానికి ప్రయత్నం చేశారు సార్. మేము చట్టం తీసుకురావద్దా సార్? వాళ్ళు స్టే తీసుకొస్తే ఆపి ఖచ్చితంగా చట్టం తీసుకొస్తాం. టీఆర్ఎస్ 6 రోజులుగా భూమి ఆకాశం కింద ఎకరానికి 1,00,000 ఎకరాలు యావత్ తెలంగాణలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు చేయడానికి ఎవరికైనా ప్రాజెక్టులు ఆపడానికి వేశారండి. మీరు కేసులు వేసింది రైతుల ప్రయోజనాల కంటే
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము బలంగా వాదిస్తున్నాము, మేమే ప్రతిపక్షంగా బలంగా ఉన్నాము అని ఒక డిస్ట్రక్టివ్ రూల్ ప్రేయడంలో చాలా ముందు ఉన్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్య గొడవ దీన్ని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మధ్యలో గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్య గొడవ కాదు. అన్నటువంటి రైతుల యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడకుండా మీరు అన్ని ట్విస్టింగ్ చేయడం నిన్న ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి అధ్యయనం చేయడానికి కోసం 5 సీఎంలతో వేసినటువంటి కమిటీ నిన్న ఢిల్లీలో భేటీ అయింది. అందులో కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఏమేమి సిఫార్సులు చేయాలి దాని మీద వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ సేవా పన్ను ఏదైతే సర్వీస్ ట్యాక్స్ ఉందో దాన్ని పూర్తిగా మినహాయించాలని చెప్తున్నారు. తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్తోనే దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఇప్పుడు ఆయన అభిప్రాయపడ్డారు. ఫస్ట్ రవి గారు, పూర్తిగా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అంటే పూర్తిగా అంటే మొత్తం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ పెంచడం ద్వారానే ఆదాయం పెరుగుతుంది కేంద్రానికి అనేది ఒకటి. రెండోది దానికి సంబంధించిన కొన్ని సూచనలు చేయబోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటిదాకా రాహుల్ గాంధీ మాట్లాడారు దానివల్ల పూర్తిగా నష్టపోయింది, ఇన్ని రోజులుగా ఆర్థికంగా ఎంత నష్టమైంది అది చెప్పడం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. అవును, మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కాదు, చాలా మంది ప్రజలు దీనివల్ల ఏ లాభం వచ్చిందో ప్రజలకు చెప్పమంటున్నాం. మీరు ఇంతకాలం 50 రోజుల వరకు టైం ఆగమన్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఏటీఎంలు బ్యాంకుల దగ్గర నిలబడేటటువంటిది ఆమె మన ఎస్బీఐ సిఎండిఏ చెప్పింది ఇంకా 2 నెలలు టైం పట్టిద్దని. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇది పెట్టడం వల్ల నిజంగా నల్లధనం ఎంత వచ్చింది, ఆ నల్లధనం వచ్చిందా లేకపోతే నల్లధనాన్ని తెల్లధనం చేసుకున్నారా, లేకపోతే ప్రజలకు దీనివల్ల లాభం అయిందా నష్టమైందా, వీటన్నిటి గురించి చెప్పమని 4-5 ప్రశ్నలు వారిని అడిగి ఈ రకంగా చేశారు. దీనివల్ల నష్టం జరిగింది దేశానికి, మనకి ప్రొడక్షన్ ఉందనుకో, ఇది పెట్టిన తర్వాత నోట్లు రద్దు అయిన తర్వాత దేశంలో ఉత్పత్తి జరగాల్సినంత ఆగిపోతే దానివల్ల జరిగిన నష్టం ఎంతో కూడా ప్రజలకు చెప్పమని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, నాకు అసంఘటిత కార్మికులు ఉండి వాళ్ళ ద్వారా పనిచేయించుకునే చిన్న చిన్న ఫ్యాక్టరీలు కానీ వీళ్ళందరూ కూడా ఏ రకంగా ఆఫ్ చేశారు, ఆఫ్ చేయటం వల్ల వచ్చేటటువంటి ఉత్పత్తి ఫలితాలు ఎంత నష్టం జరిగినాయి, అదే రకంగా చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎంత నష్టం జరిగింది, వీటన్నిటిని లెక్కలు చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీని లాభాలందరూ క్యాష్లెస్ సొసైటీ మీద కమిటీ వేయటం అది వేరే సబ్జెక్టు, దానికి వ్యతిరేకంగా ఏమి ఎక్కడ మాట్లాడలేదు. అదేంటి మీరు దాన్ని వాడటం వల్ల భవిష్యత్తులో జరిగిందానిగా మీరు భవిష్యత్తులో జీవిస్తూ వర్తమానానికి ప్రణాళిక వేయొద్దు, వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తుకు ప్రణాళిక వేయండి. అది ఎప్పుడైనా సాధ్యమైన పని. మీరు భవిష్యత్తులో ఎట్టుంటుందని ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటి కూడా కింద బిందు చేస్తే అంత నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద మేము వ్యతిరేకం చేయటం ఆయన ఏంటండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు డిజిటల్ వ్యవస్థ దూరం చేస్తుండొచ్చు, కానీ ఇది ఫోర్స్ గా లేకపోతే బలవంతంగా, రెండోది భారంగా కూడా కావద్దని చెప్పి వాళ్ళు దీన్ని చేయడానికి కూడా మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని గమనించి ఏ రకంగా అమలు చేయాలో దానికి ప్రణాళికలు వేయండి. చేయొద్దని అంటే మనం ఆధార్ తీసుకొని వచ్చాం, ఆధార్కు 11-12 సంవత్సరాలు పట్టింది, అది ఇప్పటి వరకు చాలా వచ్చింది, కొద్దిగా మిగిలింది. అదే రకంగా మనం ఇది కూడా తేవచ్చు, కానీ దీనివల్ల ఫోర్స్ గా ప్రజలు అధికారం మా చేతిలో ఉంది కాబట్టి ఇది లేకపోతే లేవద్దని నోట్లు రద్దు చేసి జనాన్ని బజారుకు పంపించినట్టు కాకుండా భారం కాకూడదు. ఆయన వాడకపోయినా దేశంలో ఒక మంచి పని చేద్దామని చెప్పి గౌరవనీయులు దేశ ప్రధాని మోడీ గారు ఒక చేంజ్ తీసుకురావడానికి నోట్ల రద్దు విషయాన్ని బయటకు తీసుకొచ్చింది సార్. దాంట్లో నల్లధనాన్ని అవినీతిని రూపుమాపడానికి ఒక అంగు మాత్రమే నోట్ల రద్దు అనేది. దాని తర్వాత బ్లాక్ మార్కెట్ని కంట్రోల్ చేయడము, ఇతర అన్ని విషయాలు ఏవైతే క్యాష్లెస్ అనేది ఒక భాగం సార్. అవినీతిని రూపుమాపడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి దాంట్లో భాగంగా గౌరవ ప్రధాని గారు ఒక రూట్ను ఎన్నుకున్నారు. దాన్ని అన్ని రాష్ట్రాల సపోర్ట్తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే 50 రోజులు సమయం తీసుకున్నారు. 50 రోజుల తర్వాత కూడా సామాన్య ప్రజలు, పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు రోడ్ల మీద నిలబడే దురదృష్టం ఉండకూడదు అని మేము చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రధాని గారు తీసుకునే నిర్ణయంతో ఈ రేపటితో ముగియనుంది. రేపటి తర్వాత కూడా ఇంకా ప్రజలకు, సామాన్య ప్రజలకు కష్టాలు ఉండకూడదు,
వారు కూడా చెప్తా ఉన్నారు కదా, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నారు. ఇది నల్లధనాన్ని వెనక్కి తీయడానికి ఒక అంశం మాత్రమే, ఇంకా 10 అంశాలు 10 ఆయుధాలు కానీ మనకు ప్రజలు మాత్రం డిసెంబర్ 30తో అంతం అయిపోతుంది, ఈ కష్టాలు పోతాయని అనుకున్నారు. మరి సార్ రాత్రికి డిసెంబర్ 30 వరకు అయిపోతాయి అనుకున్నారు. ఇంకా ఉంటాయి మీరు ప్రజలకు కష్టాలు ఉండద్దు, ప్రజలు రోడ్ల మీద నిలబడద్దు, ప్రజలకు డబ్బుల ఇబ్బంది ఉండదు. సామాన్య ప్రజలకు కూరగాయలు కొనాలంటే, పెట్రోల్ పోసుకోవాలంటే, స్కూల్ ఫీజులు చెల్లించాలంటే ఇబ్బంది ఉండద్దు అంటారు. కానీ వారు కూడా చెప్తున్నారు, మోడీ గారు ఏం చెప్తున్నారు, గౌరవ మోడీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కూడా ఇప్పటికే ఆల్రెడీ క్యాష్ లెస్ నగదు రహిత రాష్ట్రంగా చేయడానికి సిద్దిపేటలో ఒక మోడల్గా తీసుకొని కొన్ని గ్రామాలను ఇవ్వడం, ఆర్మూర్లో అంకాపూర్ కూడా క్యాష్ లెస్ గ్రామంగా చేసినాం సార్. అది ఆల్రెడీ ఇప్పటికే మొన్న పేపర్లో కూడా వచ్చింది. ఈ విధంగా అనేక గ్రామాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది ఉందని చెప్పి మేము కోరుకుంటాం. ఒకవేళ ఈ ఇబ్బందులు 50 రోజుల తర్వాత ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మేము కూడా ప్రజలు ఉంటామని చెప్తాం. ఇప్పుడు ఒకటి ఇక్కడ రాజకీయ విమర్శల కంటే ఎక్కువ కూడా నిన్న జరిగినటువంటి సమావేశము క్యాష్లెస్ సొసైటీ టువర్డ్స్, అంటే లెస్ క్యాష్, పూర్తిగా నగదు రహిత, మనకు పదాలు పర్ఫెక్ట్గా అమలు కాబట్టి కానీ మన నగదు రహిత వ్యవస్థకు ముందుకెళ్లాలన్న మాట మాత్రం వాస్తవం. ఇప్పటికీ అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అన్ని బ్యాంక్స్ కూడా ముందుకొచ్చాయి. ఎస్బీఐ లాంటిది ఎస్బీఐ బడ్డీ పేరుతోటి, మిగతా ఈ వ్యాలెట్ల పేరుతోటి కొన్ని సెపరేట్ యాప్స్ క్రియేట్ చేశారు కొన్ని బ్యాంకులలో. తర్వాత కొన్ని పేటిఎం లాంటి ప్రైవేట్ కంపెనీస్ నుంచి వ్యాలెట్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఒకటేంటంటే మార్పుకు వీఆర్ యాజ్ అ సొసైటీ మనం కొంత మార్పుకి అంత తొందరగా అలవాటు పడాలన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సొసైటీ. వీఆర్ రెసిస్టెంట్ టు చేంజ్. కానీ ఒక్కసారి అలవాటు పడటం మొదలు పెడితే మనంత వేగవంతంగా ఏ సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదని గతంలో ఉన్నటువంటి అనేక విషయాలలో మనకు అనుభవం ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఒకటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం అనేది అది పూర్తిగా ఒక ఫ్లాప్ షో. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎటువంటి ప్రభావం లేనటువంటి ఒక మూక రోజు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది తప్పితే దేశ ప్రజలకు ఒక నిర్దేశం ఇగో ఇది ఉంది, దీనివల్ల నష్టమైందని చెప్పగలిగే సామర్థ్యం ఉన్నటువంటి నేత ఒక్కడ ఆ మీటింగ్లో కూర్చోలేదు. దాన్ని ప్రజలు కూడా సీరియస్ తీసుకోలేదు. ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వం చెప్తున్నట్టు ఏంటంటే, నేను మొన్న ఆదిలాబాద్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఓ దాబా దగ్గర మధ్యలో నిర్మల్ని ఏరియాలో నేను అడిగాను, మీరు ఎట్లా ఉంది బిజినెస్ అంటే, కొంత నగదు అంటే నోట్ల రద్దు అయినటువంటి కొత్తలో తగ్గిన మాట వాస్తవం కానీ సార్, మొత్తంగా మళ్ళీ రీకూప్ అయిపోయింది బిజినెస్. ఎట్లా అని అడిగాను. మీ దగ్గరకు ఓన్లీ హైవేలో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూ ఉంటారా, లేదా నిర్మల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు నిర్మల్ వాళ్ళు మ్యాక్సిమం వస్తారు ఈ దాబాకి, ఆడ ఫేమస్ అదే, ఆడ పెద్ద దూరం కూడా ఏం లేవు. ఎట్లా చేస్తున్నారు మరి ఇప్పుడు క్యాష్, ఇంతకుముందు క్యాష్ ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ త్రూ పేటిఎం. లేదు ఒక మాట రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు. కానీ రాహుల్ గాంధీ గారు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఒకటి అడిగారు ఆయన, ఎంతమంది ఎంత నల్లగన వెలికి తీశారు, ఎంతమంది నల్లగన ఉన్న వాళ్ళు పట్టుకున్నారు అడిగారు. 50 రోజులు అన్నారు, 50 రోజులు అయిపోయినాయి. ఒక ఎగ్జాంపుల్ నేను ఫినిష్ చేయనండి. పేటిఎం లేకపోతే మరొకటి ద్వారా వాళ్ళ బిజినెస్ మళ్ళీ ఒక 30-40% తగ్గింది. మొత్తం రీకూప్ అయిపోయి 10% ఎంట్లో ఉంది, అది కూడా అయిపోతుంది. ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి ప్రశ్న రాహుల్ గారు చెప్పింది ఎవరైనా వెలికి తీస్తామని, ఇవాళ లెక్కల ప్రకారం కూడా ఇంకా దగ్గర 1,75,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరలేదు. 1,75,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చేరినటువంటి 14 లక్షల కోట్లలో కూడా అంతా కూడా తెల్లదనమే చెప్పుకోవడానికి లేదు. ఇవాళ లెక్కకు మించినటువంటి డిపాజిట్లు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. వాటికి నోటీసులు ఉన్నాయి, వాటిని వెలికితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ శాఖ దాడులు జరుగుతున్నాయి. దాంట్లో వేల కోట్ల నల్లధనం బయటపడతా ఉంది, అక్రమ సంపాదన బయటపడతా ఉంది, అక్రమ పత్రాలతో కూడినటువంటి ఆస్తులు బయటపడతా ఉన్నాయి, అవినీతి అధికారులు బయటపడుతున్నారు. కాబట్టి ఇవే కాకుండా ఇంకా బంగారానికి సంబంధించిన ఇవాళ నిన్ననే చూసాం మనం, హైదరాబాద్లో గంటలో కొన్ని వేల కోట్ల వ్యాపారం చేసినటువంటి ఒక జ్యువెలరీ యజమాని అరెస్ట్ చేశారు. ఇటువంటి వాళ్ళు దేశంలో వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అంటే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో మీరే అంటున్నారు. పట్టుకోవడం అంటే నోటీసులు జారీ చేసిన వాళ్ళకి మెల్లిమెల్లిగా ఆటోమేటిక్ గా వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అరెస్ట్ అనేది మన వేల కోట్లు మీరు అంటున్నారు, వేల కోట్లు మెల్లమెల్లగా అరెస్ట్ చేయాలి, ఒకటి మెల్లమెల్లగా అంటే మీ మీద ఒక అభియోగం రాగానే మిమ్మల్ని పట్టుకోలేరు. ఆదాయ పన్నులో ఉన్నటువంటి చట్టాల ప్రకారం దాని యొక్క నిర్ధారితమైనటువంటి సమాచారం ఉన్న మేరకు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు చేస్తారు, లేదా పెనలైజ్ చేస్తారు. కాబట్టి ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఇది నల్లధనం దొరకపోతే బాగుండు, ప్రధాని ఫెయిల్ అయితే బాగుండు, దేశం బాగుపడపోతే బాగుండు, ఈ కుబేరులంతా అట్లే ఉంటే మళ్ళీ ఈ నోట్ల రద్దును ముందేం చేశారు, ఒక్క నిమిషం ఫస్ట్ వేశారంటే నోట్ల రద్దు బాగానే ఉంది కానీ మీ నిర్ణయం బాగాలేదు, చెప్పే పద్ధతి బాగాలే అన్నారు.
అమలు బాగాలేదు వ్యతిరేకించారు. ఈ కుప్పిగంతులని కూడా దేశ ప్రజలు గమనించారు. మీకు దేశం మీది కంటే కూడా ఇక్కడలానే పొలిటికల్ మ్యారేజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మొన్న ఫ్లాప్ షో ఎవరు పట్టించుకోవాలి. ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ప్రతి రోజు ఇంటే చూడు మాడుతాం శ్రీధర్ రెడ్డి కాబట్టి మీరు బాగుపడాలనుకుంటున్నారా చెడిపోవాలనుకుంటున్నారా మీరు చెప్పండి. ఈ కేంద్ర ప్రభుత్వం లాంటి ఒక గొప్ప పెద్ద ప్రభుత్వం ఈ నోట్లు రద్దయిన తర్వాత ఎన్నిసార్లు కుప్పగంతులు వేసింది. 130 సార్లు మార్పులు చేసినటువంటి ప్రభుత్వం మీకు కుప్పగంతులు ప్రతిపక్షాలు వేసిన అనేటటువంటి ప్రతిపక్షాలు కాదు కాంగ్రెస్ పార్టీ మేము ప్రతిపక్షాలు కాకపోతే మేమేమన్నా మరి 18 మీటింగ్ ఇస్తే 4 వచ్చారు. దాంట్లో 5-6 పార్టీలు వచ్చారు. నిన్న కేసీఆర్ గారు సుది పార్టీలే కదా. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం, వీళ్ళిద్దరు అనుకుంటున్నారు అసలు ఈ దేశంలో ఎవరు వేరే పార్టీలు లేరు, వాళ్ళు కనపడటం లేదు కూడా. 3 వచ్చారు 2 వచ్చారు అనేది కాదు సమస్య. మీరు చేసినటువంటి పని వల్ల ఇవాళ జనం ఎవరు ఇబ్బంది పడలేదని చెప్పడానికి మీ నిర్మల ప్రయాణాన్ని గురించి చెప్తున్నారు. మేము ఎవరు నిర్మల పోవటం లేదు, లేకపోతే రాష్ట్రంలో టీవీల్లో పేపర్లో రోజు ఫోటోలతో సహా అన్ని చూపిస్తున్నారు. అది వదిలిపెట్టి ఏం లేదంటే మేమేం చెప్తాము, మీరు వినే స్థితిలో ఒక్కటి సంగప్ప, ఈ ప్రభుత్వం అసలు ఎవరు చెప్పినా వినే మేము చెప్పిందే కరెక్టు, మాకు వ్యతిరేకంగా చెప్తే మేము వినము, ఇంకా గట్టిగా చేస్తాము. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి, ఇప్పుడేమైంది మీ పని తర్వాత పడతారని మాట్లాడినట్టు చెప్తున్నాడు ప్రధానమంత్రి. నల్లధర కుబేర సంగతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి అయితే 130 కోట్ల మంది సంతోషంగా ఉన్నారు. మీరు గురి చూసి కొట్టారు, ఎవరిని గురి చూసి కొట్టారు? అభిషేక్ సింఘ్వీలని, సిద్ధరామయ్య గారి బెనామీలని గుర్తు కొట్టాం కదా. అక్కడ కొట్టారు 5% ఉన్న వాళ్ళని వదిలిపెట్టి. సిద్ధరామయ్య గారి బెనామీలు గుర్తు చూసి కొట్టారా లేదా? తమిళనాడులో సిఎస్ ని కొట్టారా లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారం కొట్టారా లేదా? మీరు 130 కోట్ల మంది జనం మీద గురి మీకు సమర్థిస్తున్నారు. మీకు చేతనైతే ప్రత్యామ్నాయం చెప్పండి, నగదు రహిత వ్యవస్థకు సమర్థించండి, దానికోసం మీరు కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తే కాంగ్రెస్ పార్టీ నగదు రహిత వ్యవస్థను వద్దంటోందా? నల్లధనం మీద పోరాటం వద్దంటోందా? ముఖ్యమంత్రుల కమిటీ చేశారు, దాంట్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. మీటింగ్ రాకపోతే ఎవరేం చేస్తారు? వద్దంటారు. దేశ ప్రధాని మోడీ గారి నోట్ల రద్దే కాకుండా ఇంకా విల్ఫుల్ డిఫాల్టర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకురండి, బంగారం రూపంలో ఉన్న నల్లధనాన్ని తీసుకురండి, భూముల రూపంలో ఉన్న నల్లధనాన్ని, మార్కెటింగ్ లో ఉన్న నల్లధనాన్ని తీసుకురండి. తీసుకొచ్చినట్టే ఈ 30తో మొత్తం కష్టాలు అయితే అంతమైతే అనుకున్నారు, కానీ ఇప్పటిదాకా అంతమైనటువంటి అవకాశాలు, ఈ కష్టాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఇప్పటికే బ్యాంకులలో రేపు మార్నింగ్ మళ్ళీ స్టేడియం